ఏది ఏదైనప్పటికీ కూడా నా చెల్లెళ్ళ తరఫున వాళ్ళ అసంతృప్తి ఏదైతుందో ప్రతి నేషనల్ ప్రెసిడెంట్తో పాటు పిసిసి అధ్యక్షులతో పాటు నేను ఏఐసిసి ఇన్ఛార్జికి వివరించడం జరిగింది. రాబోయే కాలంలో తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా అక్కడ జరిగిన అంశం వాళ్ళకి అసంతృప్తితో ఆ విధంగా చేయడం వాళ్ళందరి తరఫున కూడా అపాలజీ చెప్పడం జరిగింది. నా తరఫున కూడా అపాలజీ చెప్తూ నేను వారికి లెటర్ రాయడం జరిగింది. కారణాలు ఏదైనప్పటికీ కూడా విషయాలన్నీ కూడా క్లుప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లాను. సముచితమైన న్యాయం చేస్తానని చెప్పారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మళ్ళొకసారి ఆ రిప్లై నోటీస్ నేను ఇచ్చేయడం జరిగింది. వారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే కాలంలో నేను పార్టీ మారుతానని చాలా ఛానల్స్లో వేయడం జరుగుతుంది, ట్రోల్ చేస్తున్నారు. అది తప్పు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇదే పార్టీలో ఉంటాను. నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. వాళ్ళ అసంతృప్తి ఆ విధంగా తెలియజేయడం తప్పు అని చెప్పడం జరిగింది. సో నేను కూడా మళ్ళొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీడియా ముఖంగా కూడా ఆ విధంగా తప్పుడు ట్రోల్ చేయకండి. మేము ఎక్కడ కూడా డౌన్ అని కానీ ఏది కానీ అనము. పిసిసి అధ్యక్షులు కూడా అదే చెప్పడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. అదే లిస్టు మళ్ళీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో సీఎం గారితో మాట్లాడి సముచితమైన న్యాయం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను. 100% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఎవరైతే ఉన్నారో మహిళా కాంగ్రెస్లో అందరి చెల్లెళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో గతంలో జరిగిన దానికి నోటీస్ మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. నోటీస్ ఇచ్చేశాను, రిప్లై నోటీస్. అందరు పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులతో పాటు సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేశాను. సో అందరూ కూడా పెద్దపీట వేస్తానని చెప్పడంతో దీనికి ఒక ముగింపు ఉంది. నేను ఏ పార్టీకి వెళ్ళట్లేదు. మళ్ళొకసారి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పిసిసి అధ్యక్షులే కానీ సీఎం గారే కానీ ఏది చెప్పినా సో ఏ మాటకు నేనైతే కట్టుబడి ఉన్నానో వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.